అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకముందే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లోనే కాదు సొంత పార్టీ నేతలు కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసంతృప్తితో ఒక్కొక్కరుగా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆయన అనుచరులు షాక్ ఇచ్చారు. సుమారు 200 మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆయన అనుచరులు గట్టి షాక్ ఇచ్చారు. కోటమిరెడ్డి వైఖరి నచ్చక టీడీపీని వీడారు. సుమారు 200 మంది కార్యకర్తలు భారీ ర్యాలీగా వెళ్లి వైఎస్ఆర్సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి సమక్షంలో కండువా కప్పేసుకున్నారు. ఈ పరిణామంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇప్పటికే మంత్రి నారాయణతో పాటు నెల్లూరులోని సీనియర్ టీడీపీ నేతలతో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి పొసగటం లేదు. దాంతో అందరూ ఆయనతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన అనుచరులు భారీగా పార్టీని విరడంతో కలవరం మొదలైంది. తనకు అడ్డే లేదని విర్రవీగిన కోటమిరెడ్డికి గట్టి ఎదురు దెబ్బ తగిలిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొన్ని చోట్ల టీడీపీ నాయకుల వైఖరితో ఆ పార్టీ కార్యకర్తలు అసంతృప్తికి గురవుతున్నారు. పథకాల పేరు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించామని, ఇప్పుడు అవేవీ అమలు కాకపోవడంతో ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత వీరపరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి 200 మంది కార్యకర్తలతో వైఎస్ఆర్సీపీలో చేరటం సంచలనం రేపుతోంది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క డివిజన్లో కమిటీలు ఏర్పాటు చేసి ఆ రోజు పార్టీకి ఎవరైతే నిస్వార్థంగా పనిచేసినటువంటి కార్యకర్తలు కానివ్వండి, నాయకుల్ని కానీ అందరినీ కూడా ముందుకు తీసుకొని వచ్చి పార్టీలో వాళ్ళకి సముచితమైనటువంటి స్థానం ఏర్పాటు చేయడానికి వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా ఇతర పార్టీలలో కూడా ఇక్కడ భరోసా అనేది లేనటువంటి పరిస్థితుల్లో పక్క పార్టీలకు వెళ్ళిన యువత కూడా ఈరోజు తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితులై అవతల పార్టీల నుంచి కూడా బయటకు వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము అందరం ఉండదలుచుకున్నామని చెప్పి సోదరులు అందరూ కూడా ఈరోజు మాకు మద్దతు తెలపడం జరిగింది. చంద్రబాబు పాలనపై ఏడాది గడవక ముందే విసుగు చెందిన టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. అంతా సమిష్టిగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ను తిరిగి సీఎంను చేస్తామని స్పష్టం చేస్తున్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి.